హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆస్విత వరల్డ్. టుడే రెసిపీ కొబ్బరి లడ్డు. ముందుగా ఒక బౌల్ లోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం కొబ్బరి కుడకలు గీరేది ఉంటుంది కదా, దాంతో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా మిక్సీ జార్ లో కూడా చేసుకోవచ్చు. మనం ఎప్పుడన్నా కొబ్బరికాయ కొడుతూ ఉంటాం కదా, కొట్టిన వెమ్మటే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. అలా అయితే కొబ్బరి అస్సలు పాడవకుండా ఉంటుంది. తడి లేకుండా తుడుచుకొని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొబ్బరి కుడక రెడీ చేసుకోవాలి పౌడర్ లాగా. నేను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల కొబ్బరి తురుము అనేది వచ్చింది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా కొబ్బరి తురుము, ఇందులోకి యాడ్ చేసుకోవాలి. స్టవ్ సిమ్ లో పెట్టుకొని కొబ్బరి తురుము అంతా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అస్సలు హైలో పెట్టకూడదు, మాడిపోతుంది. సిమ్ లో పెట్టుకొని కొబ్బరిలో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మీ ఇంట్లో కొబ్బరికాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ లడ్డు రెడీ చేసుకోండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు, హెల్దీ కూడా. కొందరు పిల్లలు స్వీట్స్ ని చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా, అలాంటి పిల్లల కోసం ఇలా లడ్డు చేసి పెట్టండి. బయట స్వీట్ షాప్ నుంచి స్వీట్లు అస్సలు అడగరు. చూసారు కదా, కొబ్బరి అనేది రంగు మారుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్వీట్స్ ఏదైనా నెయ్యి వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, కొబ్బరి అంతా రంగు మారిపోయింది. ఇలా మారిపోయాక మనకి కొబ్బరి అనేది స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకొని కూడా అప్పటికప్పుడు కూడా మనం లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 1 డే మనం ఇలా ఫ్రై చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా కూడా ఉంటుంది. వెమ్మటే మనము పాకం పట్టుకొని అందులో వేసుకొని లడ్డూలు చుట్టి కూడా వేయొచ్చు, లేదంటే ఇమీడియట్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు చక్కెర వేసుకోవాలి, 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకుంటున్న క్వాంటిటీలో 1 కప్పుకి 1/2 కప్పు చక్కెర అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది. షుగర్ మరీ తక్కువగా ఉండదు, మరీ ఎక్కువగా ఉండదు, మీడియం గా ఉంటుంది. ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం చక్కెర క్వాంటిటీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చక్కెర అంతా కరిగేట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకు స్టికీగా వస్తే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మనం ఈ లడ్డూలని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే చాలా కమ్మగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే కంపల్సరీగా ట్రై చేయండి. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఫిదా అయిపోతారు, అంత బాగుంటాయి లడ్డూలు. ఇలా ఇప్పుడు షుగర్ అంతా రెడీ అయిపోయింది కదా సిరప్. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న కొబ్బరి వేసుకొని స్టవ్ సిమ్ లో పెట్టుకొని షుగర్ సిరప్ అంతా కొబ్బరికి పట్టేట్టు నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. ఇలా కొబ్బరి అంతా షుగర్ సిరప్ ని అబ్జర్వ్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. హీట్ గా ఉన్నప్పుడు మనం లడ్డూలు చుడితే మన చేతులు కాలిపోతూ ఉంటాయి. అలా కాకుండా కొంచెం చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డు ప్రిపేర్ చేసుకోవాలి. మరీ చల్లగా అయితే కూడా లడ్డు అనేది అంత పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేయడానికి రాదు. ఇందులో మనం కావాలంటే నెయ్యిలో ఫ్రై చేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్ కొబ్బరి లడ్డూలు చేశాను, మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 10 మినిట్స్ రాక షుగర్ సిరప్ అంతా కొబ్బరి అబ్జర్వ్ చేసుకొని ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి. అలా అయ్యాక మనకి కొబ్బరి లడ్డూకి మిశ్రమం అనేది రెడీ అయినట్టు. చూస్తున్నారు కదా, ప్యాన్ నుంచి సపరేట్ అయ్యింది. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత మనం లడ్డు అనేది ఇలా కొంచెం కొంచెం తీసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చిందో లడ్డు. మరి ట్రై చేస్తారా? కంపల్సరిగా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఇక్కడ 11 లడ్డూలు అయితే రెడీ అయ్యాయి. మీకు కొంచెం ఎక్కువగా కావాలంటే ఇంకా కొంచెం కొబ్బరి ఎక్కువగా యాడ్ చేసుకోండి. వీడియో నచ్చిందా? నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే స్వీట్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.